హలో అండి, నమస్తే. నేను నాగమణి, నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటంటే, మేము ప్రతిరోజు పూజించే మా తులసి కోటలోని తులసమ్మ నిద్రపోయిందండి. ఎక్కువగా కురుస్తున్న ఈ వానలకి, అలాగే మేము ఇక్కడ తులసి కోట దగ్గర శివని ప్రతిష్ఠించుకున్నామండి. శివలింగం వాన వచ్చినా రాకపోయినా ప్రతిరోజు శివయ్యకి అభిషేకం చేస్తాం కాండి. ఈ వానలకి అభిషేకం వాటర్కి అలాగే తులసమ్మ తొందరగా నిద్రపోయింది. అందుకని ఈ నిద్రపోయిన తులసమ్మని తీసి మనం మళ్ళీ కొత్త మొక్కను నాటుకుందాము. ఇదిగోండి, ఈ శివయ్యని మేము మా వారు నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ కాట్మాండ్ వెళ్ళారండి. కాట్మాండ్ నుంచి ఈ శివలింగం తీసుకొచ్చారు. 10 సంవత్సరాలు అవుతుందండి ఈ శివయ్యని మా ఇంటికి తీసుకొచ్చి. శివలింగం ఇంట్లో ఉండకూడదని చాలామంది అంటుంటారు, కానీ మేము తీసుకొచ్చాం కానండి, గుళ్ళో పెట్టిమని చెప్పారు కొంతమంది. అయితే మా వారికి శివయ్య అంటే భక్తి ఎక్కువండి. మనం చేయగలిగేది అభిషేకం ఒక్కటే కదా ప్రతిరోజు. అది మనం గుళ్ళు ఎందుకు పెట్టేయాలి, మనం ఇంటికాడ చేసుకుందామని మా వారు ప్రతిరోజు శివయ్యకి అభిషేకం చేస్తారండి. ఇదిగోండి చూడండి, వాటర్ ఎక్కువ ఏర్లు ఎలాగా కుళ్ళిపోయినాయో. మొక్క బాగా ఎదిగిందండి, కానీ వాటర్ ఎక్కువ అవడం వల్ల ఈ తులసమ్మ మేము టెర్రస్ పైన చాలా మొక్కలు వస్తాయి కండి, అక్కడ పైనుంచి టెర్రస్ పైన తీసుకొచ్చాను లక్ష్మీ తులసి. ఇదేమో విష్ణు తులసి అండి. మా గార్డెన్లో మేము కొత్తగా నర్సరీ పెట్టాం కండి, నర్సరీలోకి తీసుకొచ్చాము. నేను ఎప్పుడూ లక్ష్మీ తులసి ఒకటే వేస్తానండి. సరే ఈసారి కృష్ణ తులసి లక్ష్మీ తులసి కలిపి వేయాలంటారు కదా, అందుకని ఈసారి కలిపి వేద్దామని తీసుకొచ్చాము. మట్టి చూడండి, బాగా వర్షాలకి బాగా తడైపోయింది, బాగా బురద అయిపోయింది. అయినా సరే ఇందులో వానపాములు చూడండి ఎంత బాగున్నాయో. నేను తులసి కోటలో కూడా నేను ఆవు పేడ వేస్తానండి, తులసమ్మ మంచి బలంగా పెరుగుద్దని. చాలా ఉన్నాయండి వానపాములు, చూడండి వానపాములు. ఓ పక్కకి లక్ష్మీ తులసిని పెడదామండి. ఇప్పుడు విష్ణు తులసి పెడదాం. కొంతమంది తులసమ్మని ఎన్నిసార్లు నాటినా కూడా బ్రతకట్లేదు అంటున్నారు. కుండీలో నాటుకునేవారు కుండీకి అడుగు బాగాన కొంచెం రంధ్రాలు ఎక్కువ పెట్టుకోవాలండి, వాటర్ నిలవకుండా వాటర్ వెళ్ళిపోయేటట్టు. నేను చూపించిన విధంగా మీరు తులసమ్మని నాటుకుంటే చాలా ఈజీగా తులసమ్మ బ్రతుకుద్దండి. మట్టి వేసుకుందామండి. ఈ మట్టి నేను వర్మీ కంపోస్ట్ మట్టి కలిపి పక్కన పెడితే మా మనవరాలు వచ్చి వాటర్ పోసిందండి. మొత్తం చిత్తడి అయిపోయింది మట్టి అంతా. కొద్దిగా సరిపోద్దండి, ఆల్రెడీ అందులో మట్టి ఉంది కాబట్టి. ఇన్ని సంవత్సరాలకి ఫస్ట్ టైం అండి నేను కృష్ణ తులసి లక్ష్మీ తులసి కలిపి నాటుకోవడం.
వాటర్ కొద్దిగా పోసుకుందామండి, ఎందుకంటే కొంచెం తడి ఎక్కువ ఉంది కదా, కొద్దిగా చిలకరించుకుందాం. ఈ ప్లేట్ పెట్టి సెవెన్ పెడదామండి. ఇక్కడ సెవెన్ ఇంట్లో ఉంచుకోవడం వల్ల మాకు ఎప్పుడు కూడా ఎలాంటి ఇది కలగలేదండి. మాకు శివలింగం ఇంట్లో ఉంచుకోకూడదని చాలామంది అంటుంటారు, కానీ మేము శివయ్యని నమ్ముకున్న కాంచి మాకు మంచి జరిగిందండి. తులసమ్మకి పసుపు రాద్దామండి. బొట్లు పెడదామండి తులసమ్మకి. బొట్లు ఈ విధంగా పెట్టుకోవాలండి తులసమ్మకి. కుంకుమ ఆకుకి పెడితే తులసమ్మ కలకల్లాడుద్దండి. తులసమ్మ నాటగానే చూడండి ఎంత కళ వచ్చేసింది అప్పుడు. ఇప్పటిదాకా మొక్క అంతా వాడిపోయి ఎండు కొమ్మే ఉంది. మనం మళ్ళీ తులసమ్మని ప్రతిష్ఠించగానే పచ్చదనంతో కలకల్లాడుతుంది. ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.